హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం శివల పద్మ గారు రచించిన సంసార వనం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఫోన్ రింగ్ అయిన శబ్దం కాగానే వంటింట్లో హడావిడిగా పనులు ముగించుకుంటున్న సుధా డ్రాయింగ్ రూమ్లోకి వచ్చి ఫోన్ అందుకుంది. హలో హలో సుధా, నేను. పిన్ని, ఎలా ఉన్నావు? ఎక్కడి నుంచి? మీ ఊరు నుంచే. తిన్నగా ట్రైన్లో దిగిపోయాను, కానీ ఇప్పుడే గుర్తొచ్చింది నువ్వు ఇంట్లో ఉండవని. ఓ, వాట్ సర్ప్రైజ్! నేను ఆఫీస్కి బయలుదేరుతున్నాను పిన్ని. కీస్ ఎదురింట్లో ఇస్తాను. ఇప్పటికీ టైం అయిపోయింది. నీకోసం టిఫిన్ కాఫీ రెడీగా ఉంచుతాను. స్నానం చేసి టిఫిన్ చేసి రిలాక్స్ అవ్వు. వంట కూడా అయిపోయింది. మధ్యాహ్నం నీ టైంకి నువ్వు భోజనం చేసాయి. మా కోసం ఎదురు చూడకు. నేను సాయంత్రం 6 అవుతూనే వచ్చేస్తాను. ఫిల్టర్లో డికాక్షన్ ఉంది. సాయంకాలం కాఫీ కోసం, సరేనా? బాయ్. చెప్పాల్సినవి 4 గడగడా వల్లించేస్తుంటే దేవికకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. సరే అంది అయోమయంగా. ఆటోలో ఇల్లు చేరుకొని సుధా వాళ్ళ ఫ్లాట్కి ఎదురుగా ఉన్నవారు కాలింగ్ బెల్ కొట్టింది. తలుపు తీసిన ఆమె దేవకిని గుర్తుపట్టి స్నేహపూర్వకంగా నవ్వింది. బావున్నారా ఆంటీ? సుధకి తెలియదా మీరు వస్తున్నట్లు? లోపలికి రండి ఆహ్వానిస్తూ అంది. లేదమ్మా, ఇప్పుడే ఫోన్ చేశాను అంటూ అక్కడ పక్కనున్న నిఖిల్ని చూసి చెక్కుతురాలయ్యింది. ఇదేంటమ్మా, వీడెక్కడున్నాడు? ఆశ్చర్యంగా అడుగుతూ దగ్గరకు వెళ్ళింది. నిఖిల్కి హై ఫీవర్ ఉందాంటీ. ఇంట్లో ఎవరూ లేరని సుధా వీడిని ఇక్కడుంచి వెళ్ళింది. అందుకే స్కూల్కి కూడా వెళ్ళలేదు. దేవకి వంగి అతడి నుదుటిపై చెయ్యి వేసి చూసింది. చురుక్కు మంది ఒక్కసారి. అరే, జ్వరం చాలానే ఉందే. మందేం వేసింది? ఉదయం ఒక క్రోసిన్ వేసింది. మధ్యాహ్నం ఇంకొకటి వెయ్యాలి. ఏమీ తినడం లేదు, తాగడం లేదు. ఏదిచ్చినా మొండికేస్తున్నాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదా? లేదాంటీ, నిన్న సుధా వచ్చేసరికి లేట్ అయింది. ఇవాళ సాయంత్రం తీసుకువెళ్తానంది. సెక్యూరిటీకి వాళ్ళకి ఫోన్ చేసి ఒక ఆటో పిలిపించమ్మా. ఆంటీ, మీరిప్పుడేగా వచ్చారు? పర్వాలేదు, క్లినిక్ ఇక్కడేగా. ఒక్కసారి చూపించి తీసుకొస్తాను. లగేజ్ ఇక్కడే ఉండని, నేను తర్వాత తీసుకుంటాను. నెమ్మదిగా నిఖిల్ని లేపి కూర్చోబెట్టింది దేవకి. కళ్ళు తెరిచి దేవకిని గుర్తుపట్టి నీరసంగా నవ్వాడు వాడు. ఏరా నాన్న, ఎలా ఉంది? లాలనగా అడిగింది. చాలా నీరసంగా ఉందమ్మమ్మా. ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దామా? సరే అన్నట్లు తలూపాడు. ఆ అమ్మాయి సాయంతో వాడిని లిఫ్ట్ వరకు తెచ్చింది. అలాగే జాగ్రత్తగా ఆటోలో కూర్చోబెట్టి వెనక లైన్లో ఉన్న డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళింది. డాక్టర్ చెక్ చేసి వైరల్ ఫీవర్ అని చెప్పి మందులు రాసిచ్చాడు. మందులు, దాంతోపాటే ఒక బ్రెడ్, 2-3 కమలా పళ్ళు కొనుక్కొని ఇంటికి తీసుకొచ్చింది. తాళం తీసి వాడిని బెడ్రూమ్లో పడుకోబెట్టింది. కప్పుడు పాలు వేడి చేసిచ్చి మందు వేసింది. వాడు కాస్త నిద్రలోకి జారగానే దుప్పటి కప్పి కిచెన్లోనికి వచ్చింది. కిచెన్ అంతా అడవిలా ఉంది. తాగేసిన కాఫీ గ్లాసులు, కప్పు టీతో టీ గిన్నె, కూరలు తరిగిన చోటే కత్తిపీట, నిండా మరకలతో గ్యాస్ స్టవ్. చిన్నగా నిట్టూర్చి అవన్నీ సరిగ్గా సర్ది కిచెన్ క్లీనర్తో ప్లాట్ఫామ్ తుడిచి బయటకు వచ్చింది. కాస్తంత అలసటగా అనిపించి ముందు స్నానం చేశాక కాఫీ సంగతి ఆలోచించవచ్చని స్నానం చేసి వచ్చింది. పిల్లల రూంలోకి తొంగి చూస్తే నిఖిల్ నిద్రపోతూనే ఉన్నాడు. మధ్యాహ్నం అయ్యాక బ్రెడ్ కాల్చి పాలలో ముంచి వాడికి తినిపించింది. 6:15 అవుతుండగా సుధా వచ్చింది. పిన్నతల్లిని ఆప్యాయంగా అల్లుకుపోయింది. ఎన్ని రోజులైపోయింది నేను చూసి అంటూ. అలసటతో వాడిన ముఖం, కాస్త చిక్కిన శరీరం, కాంతి తగ్గిన కళ్ళు. ఇలా తయారయ్యావంటే సరిగ్గా తిండి తినడం లేదా? వయస్సు కన్నా ముందే వార్ధక్యం వస్తుంది ఇలా అయితే, మందలింపుగా అంది దేవకి. వస్తుందేమిటే, ఎప్పుడో వచ్చేసింది. ఇప్పుడు నువ్వు నేను ఒకటే, నవ్వుతూ అంది సుధా. చాలే, ఇదంతా ఉద్యోగం ప్రభావమే. ఒక విధంగా అంతే పిన్ని. అసలు నాకు తెలియక అడుగుతాను, నీకు ఉద్యోగం ఎందుకే? కారు తీసుకున్నాం కదా పిన్ని, ప్రతి నెల 14,000 ఇన్స్టాల్మెంట్ కట్టాలి. తన ఒక్కడి జీతంతో కుదరదు. పిల్లలు సరదా పడుతుంటే తీసుకోవాల్సి వచ్చింది. దీంతో కలిపి మీ ఇంట్లో 3 2 వీలర్లు, ఒక కారు, 4 బళ్ళయ్యాయి. సుధా తల ఊపింది. నిట్టూర్చింది దేవిక. పొల్యూషన్కి కంట్రోల్ చేయడానికి వాహనాలు తక్కువ వాడండి అని ఒక పక్క మొత్తుకుంటున్నా, ఇలా చదువుకున్న వాళ్ళు కూడా కుటుంబంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క వాహనం చొప్పున కొంటూ పోతే ఇక ఎవరికి చెప్పాలి? వాతావరణ కాలుష్యానికి తమ బాధ్యత ఏమీ లేనట్లు, తమ సౌకర్యం, హోదాలే తమకు ముఖ్యం అనుకునే ఇలాంటి కుటుంబాలెన్నో. చదువుకున్నవారి ఆలోచన ధోరణి ఈ విధంగా ఉంటే
ఇక చదువులేని వారి గురించి ఏం చెప్పాలి? అది సర్లే గాని, మరి నువ్వేంటి ఇలా తయారయ్యావు? పని ఒత్తిడి తట్టుకోలేకపోతున్నాను పిన్ని. చాలా నీరసంగా ఉంటుంది. ఇల్లంతా ఎలా ఉంటుందో చూసావు కదా. ఏం చేయను? ఉదయం 4 లేచినా పని తెవలడం లేదు. ఎప్పుడూ పరిగే తప్ప నడక ఉండటం లేదు. దేవికతో మాట్లాడుతూనే ఫ్రిడ్జ్లోంచి కూరలు తీసింది. అంతవరకు నిఖిల్ గురించి ఆమె అడగకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే రాగానే ఒకసారి చూసింది. ఉదయం వచ్చేసరికి నిఖిల్కి హై ఫీవర్ ఉంది. అలాంటి స్థితిలో వాడిని పరాయి వాళ్ళ దగ్గర వదలడం ఏమిటే? వాడికి ఉదయం టాబ్లెట్ వేశాను పిన్ని. నేను ఒక్కరోజు మానేసిన లాస్ ఆఫ్ పే. అనవసరంగా 500 పోతాయి. చకితురాలైంది దేవకి. జ్వరంతో పడి ఉన్న కొడుకు కన్నా 500 ముఖ్యం అనిపించాయా? ఏమవుతుంది వీళ్ళకి? రాత్రి మాధవ్ వచ్చి పిన్నత్తగారిని చూసి గౌరవంగా పలకరించాడు. వారి పెళ్లి దేవకి ద్వారా జరిగింది కనుక వారిరువురికి దేవకి అంటే ప్రత్యేకమైన అభిమానం. గౌతమ్ బాగున్నాడా అత్తయ్య గారు? జాబ్లో సెటిల్ అయ్యాడా? వాడికి నచ్చిన లైఫ్ అయినప్పుడు సమస్య ఏముంది? నువ్వేమిటి ఎప్పట్లా లేవు? మీకు వర్క్లోడ్ బాగా ఉందా? పేలవంగా నవ్వి ఊరుకున్నాడు. భార్యాభర్తలిద్దరూ ఇదివరకులా చలాకీగా లేకుండా ఏదో యాంత్రికంగా అన్నట్లు అనిపించింది దేవకికి. రాత్రి భోజనాలయ్యాక ఇంటి బయట నడుస్తూ అడిగింది దేవకి. నువ్వు ఉద్యోగంలో చేరాక ఇదే మొదటిసారి నేను రావటం. నువ్వు జాబ్లో చేరి 7.5 అయిందనుకుంటాను. అయినా చాలా మార్పులు వచ్చాయి మీ కుటుంబంలో. పైగా మాధవేంటి అలా డల్గా ఉన్నాడు? కాస్త పరధ్యానంగా కూడా కనిపించాడు. కొద్ది క్షణాలు మౌనంగా ఉండిపోయింది సుధా. ఈ ఉద్యోగం కారణంగా మా ఇద్దరి మధ్య గడిపే సమయం తక్కువ అయిపోతోంది పిన్ని. ఇదివరకు మార్నింగ్ కాఫీతో పాటు 1 గంటన్నర పాటు కూర్చొని ఇంటికి సంబంధించిన అన్ని విషయాలు చర్చించుకునేవాళ్ళం. ఇప్పుడు నాకు కూడా టైం అయిపోతుండటంతో కాఫీ ఇచ్చేసి నేను వెళ్ళిపోతున్నాను. రాత్రి అలసిపోయి వచ్చాక ఇంకా ఏం మాట్లాడుకునే ఓపిక ఉండదు. శని ఆదివారాలు పెండింగ్ పనులు పూర్తి చేయాలి. ఈ మధ్య ఆఫీస్లో ఏవో ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పాడు. నా హడావిడిలో ఉండి నేను మళ్ళీ ఆ విషయం అడగలేదు. ఏమైందో మరి? చిన్నగా నిట్టూర్చుంది దేవకి. అసలు నీకు ఉద్యోగం ఎందుకే? అదేమిటి పిన్ని, సరదాపడి ఏదైనా కొనుక్కోవాలన్నా జీవితాంతం లెక్కలేసుకుంటూ ఎలా గడపడం? తోటి వాళ్లంతా రకరకాల వస్తువులు కొనుక్కుంటూ ఉంటే ఈ పాత సామాను పాత బళ్లతో ఎన్నాళ్ళు గడపాలి? అంత ఖర్చు పెట్టి పెద్ద చదువులు చదువుకున్నది వంటింట్లో మగ్గడానికా? ఇన్నాళ్ళు పిల్లలు చిన్నవాళ్ళని ఆగాను. ఇప్పుడు వాళ్ళకి కాస్త జ్ఞానం వచ్చింది. ఇప్పుడైనా జీవితాన్ని ఎంజాయ్ చేయాలి కదా. మరిదే నా ఎంజాయ్మెంట్ అంటే అన్న ప్రశ్న నోటి చివరి వరకు వచ్చినా ఆలోచించి వెనక్కి తీసుకుంది దేవకి. దేవకి వారి దగ్గర నుంచి బయలుదేరిన 4 రోజులకి ఓ రోజు సుధా ఏడుస్తూ ఫోన్ చేసింది ఉన్న ఫలంగా రమ్మని. హడావిడిగా దేవకి బయలుదేరి వెళ్లేసరికి సోఫాలో శోకదేవతలా కూర్చొని ఉంది సుధా. ఎదురుగా వేరే సోఫాలో పాలిపోయిన ముఖంతో కూర్చొని ఉన్నాడు మాధవ్. చిన్నవాడు నిఖిల్ బిక్కమొహం వేసుకొని ఇద్దరినీ చూస్తున్నాడు. దేవకిని చూడగానే చుట్టుకొని పోయి ఏడ్చేసింది సుధా. పిన్ని, ప్రియా చూడు ఎంత పని చేసిందో. ఎవరినో ప్రేమించిందట. చెప్పా చేయకుండా ఉత్తరం రాసిపెట్టి వాడితో వెళ్లిపోయింది. జరిగినది వింటూనే హతాసురైంది దేవకి. నిండా 17 ఏళ్ళు లేవు. ఎంత పని చేసింది? కుమిలి కుమిలి ఏడుస్తోంది సుధా. నేనేం చెయ్యాలి పిన్ని? ఎక్కడుందో తెలియదు, ఎలా ఉందో తెలియదు, తీసుకువెళ్లిన వాడెవడో తెలియదు. తలుచుకుంటే పిచ్చిక్కిపోతోంది. ఈ బాధ నేను భరించలేను. నేను చచ్చిపోతాను. ఈ నరకం నుంచి నాకు విముక్తి దొరుకుతుంది. దాని తిండి తినడమే దానికి సరిగా రాదు. అమ్మా నాన్నల్ని వదిలి ఎలా వెళ్ళిపోయింది? భగవంతుడా, నాకెందుకు శిక్ష? దాన్ని నేను మళ్ళీ చూస్తానా? ఎక్కడుందో ఏమిటో. నిఖిల్ తల్లి దగ్గరగా వచ్చి ఏడుపు ప్రారంభించాడు. మాధవ్ శిలా విగ్రహంలా శూన్యంలోకి చూస్తూ ఉండిపోయాడు. దేవకి సుధా దగ్గర కూర్చొని తల మీద చెయ్యి వేసింది. ముందు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ స్నేహితులందరితో మాట్లాడదాం. బెంగా భయం పరిష్కారం చూపవు. నువ్వు కాస్త తేరుకొని కర్తవ్యం ఆలోచించు. అంత భయం అక్కర్లేదు. అది ఎదిగిన పిల్ల. మూర్ఖత్వంతో నిర్ణయం తీసుకున్నా ఆపదలో పడకుండా తనను తాను కాపాడుకోగలదు. మాధవ్ వైపు జాలిగా చూసింది దేవకి. ఒక పక్క పరువుకి దెబ్బ, మరో పక్క కూతురి క్షేమం గురించి భయం. వాళ్ళని కనిపెంచడం పెద్దలు చేసిన పాపమా? దానికేనా వారు ఇలాంటి శిక్షలు వేస్తున్నది అనిపిస్తుంది ఒక్కోసారి. మాధవ్, ధైర్యంగా ఉండు. మనకి పరిచయాలకి తక్కువ లేదు. తొందరలోనే మన పిల్ల మన దగ్గరుంటుంది. దాన్ని ట్రేస్ చేయడానికి మన ప్రయత్నాలు మనం చేద్దాం. పోలీస్ రిపోర్ట్ ఇచ్చావా?
ఇచ్చానన్నట్టు తల ఊపాడు. సరే, దాని ఫ్రెండ్స్ ఒక్కొక్కరితో మాట్లాడతాం. ఎక్కడో చోట మనకి క్లూ దొరుకుతుంది. సుధా, మన ద్వారకానాథ్ ఇక్కడ ఏదో ఏరియాలో సిఐగా ఉన్నాడు. నేను నెంబర్ తెలుసుకొని మాట్లాడతాను. డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తే వాళ్ళు తొందరగా చేస్తారు. నువ్వు లేచి తయారు, మనం ఒకసారి వాడిని కలుద్దాం. అతి భారంగా రోజున్నర గడిచింది. మాధవ్, సుధా ఇద్దరూ ప్రాణమున్న సవాల్లా మారిపోయారు. వారి చేత ఓ కప్పు కాఫీ త్రాగించడం కూడా దేవకికి చాలా కష్టమవుతోంది. నాకేం వద్దు పిన్ని, ముందు దాని సంగతి తెలియని. ఏదో కాలేజీకి వెళ్తోంది వస్తుందనుకున్నామే గాని దాని మనసులో కదిలే ఆలోచనలే, దాని పరిచయాలు, వీటి గురించి తెలుసుకునే అవకాశం రాలేదు. అవకాశం లేదా, లేక సమయం లేదా? చిన్నగా అడిగినా పదునుగా తగిలింది సుధకి ఆ మాట. నిరుత్తురాలైంది ఆమె. నిజమే, అంత సమయం తమకెక్కడుంది? పొద్దున్న లేచిన దగ్గర నుంచి అక్కర్లేని విషయాల వెంట ఉరుకులు పరుగులు పెట్టేస్తూ అలసిపోతూ అదే జీవితమని భ్రమపడుతూ. వివాహమై పిల్లలు ఎదిగాక పెద్దలెవరు మీకు మంచి చెడు చెప్పరు. ఎందుకంటే అప్పటికి మీ మంచి చెడు మీకు తెలుస్తాయనే నమ్మకంతో. కానీ ఈనాటి పేరెంట్స్ చిన్నపిల్లల కన్నా అధ్వానమైన పరిస్థితిలో ఉన్నారు. ఏ కోణం నుంచి చూసినా. ఆవేదన ధ్వనించింది దేవకి గొంతులో. సుధా మౌనంగా ఉండిపోయింది. లాలనగా ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంది దేవకి. సుధా, ప్రియా కంప్యూటర్ పాస్వర్డ్ నిఖిల్కి తెలుసు. వాడిని అడిగి నేను దాని మెయిల్ బాక్స్లోకి వెళ్ళాను. దాంతో విషయాలన్నీ అర్థమయ్యాయి. ఆ అబ్బాయి ఫ్రెండ్స్ దొరికారు, దీని ఫ్రెండ్స్ దొరికారు. ఇరువురు స్నేహితుల్ని లోపలేసి మెత్తగా 2 తగిలిస్తే అసలు విషయాలన్నీ బయటపడ్డాయి. ఈ అబ్బాయి దొరికాడు. వాడి మీద కంప్లైంట్ ఇచ్చి లోపలేయించి ఆ తండ్రికి ఫోన్ చేస్తే నీ కూతుర్ని తీసుకుని ద్వారకానాథ్ వస్తున్నాడు. సుధా నమ్మలేనట్లు చూసింది. పిన్ని, నిజంగానా? నా తల్లి దొరికిందా? అది క్షేమంగా ఉందా? దానికేం కాలేదుగా? నా తల్లిని మళ్ళీ నేను చూస్తానా? ఆనందంతో పొంగిపోతూ దుఃఖం పట్టలేక బావురు మంది. మరో గంటలో ద్వారకానాథ్ ప్రియని వెంట పెట్టుకుని వచ్చాడు. రేగిన జుట్టు, వాడిపోయిన ముఖం, మాసి నలిగిన బట్టలతో ఉన్న ప్రియ తల్లిని చూసి ఏడుస్తూ వచ్చి అల్లుకుపోయింది. మాధవ్ని చూసి ఇప్పుడేం అవదన్నట్లు సైగ చేసింది దేవకి. అంతా సద్దుమణిగి కథ సుఖాంతమైనాక బ్యాగ్ సర్దుకుంది దేవకి. సుధా, నేను వెళ్తున్నాను. నీతో ఎన్నో మాట్లాడాలి అనుకున్నాను, కానీ ఇది సందర్భం కాదనిపించింది. అందుకే రాత్రి కూర్చొని ఉత్తరం రాశాను. నీకు తీరుబడిగా ఉన్నప్పుడు. కాదు, కాస్తంత తీరిక చేసుకొని చదువు. చదివి నీ వివేకాన్ని ఉపయోగించి ఆలోచించు. విచక్షణ అలవర్చుకో. తప్పులు దిద్దుకునే అవకాశం జీవితం అన్నిసార్లు ఇవ్వదు. ఒక కవరు సుధ చేతిలో పెట్టి తమ ఊరికి బయలుదేరింది దేవకి. పినతల్లి మాటలు గుర్తుకు వస్తుంటే ఆ రాత్రి కవరు ఓపెన్ చేసింది సుధా. సుధా, గతసారి మీ ఇంటికి వచ్చినప్పుడే మీలో వచ్చిన మార్పుని, సారీ, మీలో కాదు, మీ జీవనశైలిలో వచ్చే మార్పుని చూశాను. కుటుంబానికి పిల్లలకు పనికి రాకుండా డబ్బు సంపాదన కోసం పరుగులు తీసే అనేక మంది భార్యాభర్తల్లాగే మీరు కూడా అదే మార్గాన్ని ఎంచుకోవడం నాకు బాధని కలిగించింది. దానికి ఒక కారణం విలాసాల సంఖ్య పెంచుకోవడం అయితే, రెండవ కారణం ఉద్యోగం చేయకపోతే చదివిన చదువు వృధా అన్న ఆలోచన ధోరణి. మన జీవనశైలిలో మనకి అవసరం లేని ఆకర్షణీయమైన వస్తువులు చాలా వేగంగా రోజుకో రకం వచ్చి మార్కెట్లో పడుతున్నాయి. వాటి ఆకర్షణకి లోబడి అవసరం లేకున్నా వాటిని పొందాలని మనం తహతహలాడుతున్నాము. ఆ కోరికలు తీర్చుకోవడానికి మనకు ఉన్న ఒకే ఒక మార్గం ఉద్యోగం, సంపాదన. అవి మనల్ని ఎంత బలంగా లాగుతున్నాయంటే అనుబంధాలు, కుటుంబము, పిల్లల సంరక్షణ, వారి పెంపకం అన్నీ కూడా సెకండరీ అయిపోతున్నాయి. సంపాదన ఒక్కటే పరమావధిగా అనిపిస్తోంది. ఫలితం కుటుంబాల్లో డబ్బు తప్ప ఇంకేమీ ఉండడం లేదు. పిల్లలతో సమయం గడపలేని తల్లిదండ్రులు ఆ గిల్టీ కాన్షియస్నెస్ ని కప్పిపుచ్చుకోవడానికి వారిపైన డబ్బు వెదజల్లుతున్నారు. బ్రాండెడ్ బట్టలు, విదేశీ బొమ్మలు, ఖరీదైన బళ్ళు, అందమైన సెల్ ఫోన్లు. ఒకటేమిటి, వారడిగినదే తడువు వారికి అందిస్తూ వారికి విలాసాలు అలవాటు చేస్తూ మరో పక్క సొసైటీలో తమ హోదా చాటుకుంటున్నారు. ఇదా అమ్మా విద్యావంతులైన తల్లిదండ్రులుగా మీరు ఆలోచించాల్సిన పద్ధతి? ఒక్కసారి కూడా మీ వివేకం మీకు చెప్పలేదా మీరు చేస్తుంది తప్పని? సొసైటీలో మీ స్టేటస్ ఏమిటో చాటుకోవడానికి మీరు పిల్లలకి చేస్తున్న అలవాట్లు రేపు వారు కూడా సంపాదన వెంబడి పరుగులు తీసేలా చేయదా? అదలా ఉంచు. పిల్లాడు పుట్టినరోజుకి కంప్యూటర్ బహుమతిగా అడిగితే మురిసిపోతూ కొనిచ్చేసి తృప్తి పడిపోయారే తప్ప ఆ కంప్యూటర్ని వాళ్ళు ఏ విధంగా వాడుకుంటున్నారో,
మీ ఇద్దరిలో ఒకరికైనా ఏనాడైనా గమనించారా? ఎలా గమనిస్తారు? మీ దగ్గర సమయం ఉంటేగా. ఆ కంప్యూటర్ మెయిల్ ద్వారా పరిచయమై కమ్యూనికేషన్ పెట్టుకొని ఆ కమ్యూనికేషన్ ప్రేమగా భావించుకొని ఇద్దరు కలిసి వెళ్ళిపోదామనుకున్నారు. నీ కూతురు, దాని బాయ్ ఫ్రెండ్. పిల్లలు కంప్యూటర్తో కేవలం ఆటలాడుకుంటారనే భ్రమలో ఉండే తల్లిదండ్రులకు ఇదో చంపపెట్టు కాదా? అలాగే మన పిల్లలు ఇంటర్నెట్లోకి వెళ్ళి ఏమేం చేస్తున్నారో తెలుసా? చూడు సుధా, పిల్లల్ని కనేది మీరు ఆ పనిలో సమర్థులని సమాజంలో నిరూపించుకోవడానికి కాదు. మీ సౌకర్యాలు, విలాసాలే మీకు ముఖ్యమైనప్పుడు మీ భార్యాభర్తలిద్దరూ పోటీపడి సంపాదన కోసం పరుగులు తీయండి. ఎవరూ కాదనలేదు. కానీ అలాంటప్పుడు పిల్లల్ని మాత్రం కనకండి. వాళ్ళ కర్మానికి వాళ్ళని వదిలేసి వారెలా తయారవుతున్నారో పట్టించుకోకుండా ఉంటూ రేపు వారు ఎదిగాక ఎలాంటి కట్టుబాట్లు, క్రమశిక్షణ లేకుండా అనేకమైన చెడులాట్లకు లోనై వెధవల్లా తయారు చేసి వారిని సమాజం మీదకి వదిలే హక్కు మీకు లేదు. పిల్లలకి సమయం ఇచ్చి సక్రమంగా పెంచడం చేతనైతేనే కనండి. మీ చేతుల్లో ఉన్నది మీ పిల్లలు మాత్రమే కాదు, దేశ భవిత కూడా. మీ సంపాదన వారి భవిష్యత్తు కోసమే కదా అనే వెధవ డైలాగులు చెప్పద్దు. వారి భవిష్యత్తును తీర్చిదిద్దేది డబ్బొక్కటే కాదన్న వాస్తవాన్ని ముందు మీరు గ్రహించండి. వర్తమానంలో వారసులు సరైన వ్యక్తులుగా తయారవుతున్నారా లేదా అనేది చూసుకోలేని మీరు వారి భవిష్యత్తు గురించి ఏం ఆలోచిస్తారు? నా మాటలు చాలా పరుషంగా ఉన్నాయి కదూ. మాలాంటి పేరెంట్స్ దృష్టిలో మీరు వారి భవితకి బంగారు బాటలు వేస్తున్నారు. మీరు చాలా వివేకంగా ఆలోచిస్తున్నారు. చాలా మందిని కన్సల్ట్ చేస్తున్నారు. ట్రెండ్ని బట్టి వారు చదవాల్సింది నిర్ణయిస్తున్నారు. దానికోసం లక్షలు వెచ్చిస్తున్నారు. చివరిలో మీ భుజాలు మీరే తట్టేసుకుంటున్నారు. తల్లిదండ్రులుగా ఇంతకన్నా ఇంకెవరూ ఏమీ చేయరని. ఒక్క మాటలో చెప్పాలంటే వారు ఎదిగిన తరువాత డబ్బు సంపాదించే యంత్రాలుగా వారిని మీ నైపుణ్యాన్ని బట్టి తయారు చేస్తున్నారే తప్ప మనుష్యులుగా తయారవడానికి ఎమోషనల్ ఆస్పెక్ట్లా వారి కోసం మీరేం చేస్తున్నారు? ఒక్కసారి ఈ ప్రశ్న నిన్ను నువ్వు వేసుకో. ఏమీ చేయడం లేదు మీరు. మీరే కాదు, ఇలా సంపాదన కోసం భార్యాభర్తలిద్దరూ పరుగులు పెట్టే ఏ సంసారంలోనూ పెద్దలకి పిల్లలకి మధ్య ఎలాంటి అవగాహన ఉండదు. ఎందుకంటే అవగాహన, ఆత్మీయత పెంపొందడానికి కావాల్సింది డబ్బు కాదు, సమయం. జీవితంలో ఏది పోగొట్టుకుని దేన్ని పొందుతున్నారో తెలుసుకోవాలి సుధా. మాధవ్ సంపాదనతో హాయిగా బ్రతకగలరు మీరు. అలాంటిది కోరికలు పెంచుకొని నువ్వు కూడా సంపాదనలో పడ్డావు. తోటకి యజమాని ఎక్కడున్నా పర్వాలేదు, సంరక్షించే తోటమాలి దూరమైతే వెంటనే మొక్కలన్నీ వాడిపోయి ఒకనాటికి అది ఎడారిలా తయారవుతుంది. సంసార వనాన్ని సంరక్షించేది స్త్రీ మాత్రమే. ఆడంబరాలను, ఆర్థిక స్వతంత్రమనో ఇల్లాలు కూడా సంపాదనలో పడితే ఆ కుటుంబం అస్తవ్యస్తమవుతుంది. అది ఎదుగుతున్న పిల్లలుంటే వారికి తల్లిదండ్రులు ఆలనా పాలన లేకపోతే అది అనేక రకాల విపరీత పరిణామాలకు దారితీస్తోంది. ఇదిగో ఇప్పుడైనట్లే. సుధా, బాగా ఆలోచించమ్మా. నీ పిల్లలు ఇప్పుడున్న వయసులో వారికి నీ తోడు, నీ సాంగత్యం చాలా అవసరం. ఎదుగుతున్న ఆడపిల్ల మనసులో ఎన్నో ఇబ్బందులుంటాయి. ఎవరితో పంచుకుంటుంది? తల్లే స్నేహితురాలు కావాలి. అలాగే బయట ప్రపంచానికి చేరువవుతున్న కొడుకు పోకడలు ఏ విధంగా ఉన్నాయో నువ్వే ఒక కంట గమనించాలి. చెడు మార్గాలు వారిని ఆకర్షించకముందే అదెందుకు చెడో సున్నితంగా వారికి తెలియజెప్పాలి. ఇవన్నీ మానేసి 4 డబ్బుల కోసం జీవితాలను యాంత్రికంగా మార్చుకోకండి. మాధవ్కి కూడా కొన్ని సమయాల్లో నీ తోడు అవసరం. పక్కవాళ్లకి మీ హోదా ఏమిటో నిరూపించుకోవడానికి మీ కుటుంబాన్ని ఇంతలా అస్తవ్యస్తం చేసుకోవాల్సిన అవసరం ఉందా? భార్యగా, గృహిణిగా, తల్లిగా ఉండటంలో చిన్నతనం ఏమీ లేదు. అంత మాత్రాన నీ చదువు వృధా అయిపోదు. నీ పిల్లలకి నువ్విచ్చే సంస్కారం రూపంలో అది వికసిస్తోంది. ఆలోచించుకోండి. ప్రేమతో మీ పిన్ని దేవకి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.